భత్సుక ఏమే ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము ఎంత మరవెత్తించను మరుపునకు రాక హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవములే నా కర్ణపుటములు బ్రయ్యలు చేయుచున్నవే. అహో క్షీరావారాచి జనిత రాఖా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలన భారత సామ్రాజ్య దౌర్యయుండనై నిజభుజ వీర ప్రకంపిత చతుర్దశమున సూరవరేణులకు శత సోదరుల ఖగ్రజుండనై పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురు పాత్ర శస్త్రాత్ర విద్యాపారుడైన రాధేయుడకు మిత్రుండనై మాధరుడనై మునగుడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారిక పరివృత్తాయి పగబడి నవ్వుటయా. అహో తన పదలతో తృణులకు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గృహిణీ ధర్మ పరిత్యక్తమై లజ్జా విముక్తమై ఆ పందకి ఎట్ట ఎదుట ఎలగేలి చేయవలే. అవునులే ఆ పైసిమాల భామకు యజ్ఞేమి సిగ్గేమి వంతు వంతున మగల ముందు ఒక మగలని వచ్చిన పర్యంతము రెచ్చిన కల్పించుతో పచ్చి పచ్చి వైభవముల తేలించు ఆలి ఏ చేసిన మాత్రమున నేనేలా కచకచి పడవలే. ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కోతలేడునా అని సరిపెట్టుకుందునా? ఈ లోకము మొయ్య మూకుడుండునా? అయినను దుర్యాజమున సాగించు యాగమని తెలిసి నేనేలా రావలే. వచ్చితిమి పో నిజరత్న ప్రభా సముపేతమై సర్వత్రు సంశోభితమైన ఆభయ సభాభవనము మాకేలా విడిది కావలే. అయినది పో అందు చిత్ర చిత్ర విచిత్ర లావణ్య లహ్నలలో ఈదులాడు జిద్రుత్సాపేక్ష మాకేలా కలుగవలే. కలిగినది పో సజీవ జలచర సంతాల వితాళములకు ఆలవాలముకు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపితిమి పో సకల రాజన్య కోటిర కోటి సంక్షిప్త ప్రభా నీరాజితంబకు మా పాద పద్మమే లభభ్రంశమున్నవలే. ఏకచ్చమయమునకి పరిచారిక ప్రవృత్తైన ఆ పాతకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పరిహసించవలే. ఆ విధి ఆ హతవిధి ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచునే అరుదించిన మమ్ము అవమాన బడబానాల జ్వాలలు దగ్ధమనుచుమనుచున్నవి మామ. విముకుని సుముకుని చేసి మమ్మటకు విజయం చేయించిన నీ విజ్ఞాన విశేష విభాదిత్యములు ఏమైనవి మామా? పాంచాలీకృతావమాన మానుసుడనై మానాభిమాన వర్జితుడనై మర్యాదాతిక్రమణముగా మనుటయ్యా, లేక పరిహాస పాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయ్యా? ఇస్సి ఆడు దానిపై ఫల సాధించలేక అశుభత్యాగం గావించరానున్న అపఖ్యాతి ఆ పైన వేరొకటయా? ఇప్పుడేది కర్తవ్యము? పాంచాలి పరాభవము, మైసభా విధ్వంసము, పాండవ వినాశము. మహాదాత, ఈ అవమానం మీది కాదు. మీ ఔదార్యంతో మనిషినైన నాది. ఇక మంచి లేదు, మమత లేదు, మానవత్వం లేదు. ఆనతీయండి దాత, ఆనతీయండి. ఆ పాండవుల తలను నరికి మీ పాదాల ముందుంచుతాను. విచక్షణాజ్ఞానహీన మానహీన ఆ పాంచాలిని మీ మంచి మీద బ్రతికిచ్చే బానిసగా మీకు సమర్పిస్తాను. మీ యశోరక్షణకి అంకితమైన నా ప్రతాపాగ్ని చెడలలో ఆ ఇంద్రప్రస్థపురాన్ని భస్మీపట్లం చేస్తాను. దాని వలన ఒలుగు ప్రయోజనము వచ్చిన మచ్చ మాసిపోవునా, జరిగిన పరాభవమానము సమసిపోవునా? లేదు, నీ ఊహ సరిగాదు. పరమ పురుషులకు ప్రాప్తించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తమ దుష్టోత్తములకు తామే వగచి కృషించి నశించవాలి. లేదా ఆ జన్మాంతము నీకు దాసానుదాసులై నరపీనుల వలె మనుగడ సాగించవాలి. వాడు పేరుకే ధర్మరాజు, పెనువీప విత్తు, జూదరి, వ్యసనపరుడు. ఆ మిషతోనే హస్తినకు రావించి పాచికలాడించి ఓడించి సర్వం హరించి నీ నిండు కొలువునకు ఆ కుమతి పాంచాలిని ఈడిపించి పలువు రూపించి వివస్థను గావించి విగతమానవతిగా నిలిపి నీవును నీ శత సోదరులను నీ యశో రక్షకుడైన ఈ రాధేయుడు తత్వం గల స్వజన బంధుమిత్ర ప్రజలందరూ కలిసి గేలి చేసి నవ్వ పాండవుల పంచ ప్రాణములు విల పోవా. అయ్యారే శకుని మామ చేసిన
పరిహారమిద అని సమస్త లోకము హర్షధ్వానములు తెలుప నా చరిత్ర భారత ఇతిహాస పుటములలో సువర్ణాక్షరములతో లిఖింపబడినటుల పగతీర్చనితో నేను నీ మేనమామ శకునినే కాదు, నీ తల్లి గాంధారీదేవి తోడబుట్టిన వాడనే కాదు. మాయురే మామా మాయురే మాయురే చరిత మరువదు నీ చతురత, మాట చెల్లించిన నీకే చెందును ఎనలేని ఘనత, మా యద సదా మెదలును మామయడ కృతజ్ఞత.